ఈరోజు రెడ్ టీవీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఒక మెసేజ్ ఇవ్వదలుచుకుంటున్నాను. ఈరోజు రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీ వైఎస్ షర్మిలారెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షురాలు అయినప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వ్యతిరేకించడం మొదలుపెట్టింది. ఎందుకంటే వాళ్ళ ఓటమి ఖాయమైపోయిందని చెప్పేసి వాళ్ళకి అర్థమైపోయింది. ఎందుచేతనంటే ఎవరైతే వాళ్ళు గెలిపించారో షర్మిలారెడ్డి గారు ఈరోజు వాళ్ళ ఓటమికి ప్రధాన కారణంగా ఆమె కాబోతుంది. కాబట్టి ఆ భయాందోళన వైఎస్ఆర్సీపీ నాయకులందరిలో మొదలైందని చెప్పేసి, గుండెల్లో గుబులు మొదలైందని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కుటుంబంలో చీలికలు తెచ్చింది అని చెప్పేసి రాష్ట్ర అసమర్థ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈరోజు సొంత చెల్లి అతని మీద అతని ఓటమి కావాల్సింది అని చెప్పేసి ఎందుకు వచ్చిందంటే ఈ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. వాళ్ళకి 5 సంవత్సరాలు అధికారం ఇస్తే, గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి 5 సంవత్సరాలు ఇస్తే, ఈ 2014లో ప్రధానమంత్రి అయిన మన్మోహన్ సింగ్ గారు ఈ రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా, విభజన హామీలు, 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అని చెప్పేసి ఆ రోజు ప్రకటించడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఉద్దేశం ఏముందో అక్కడి నుంచి రాజధాని మేము పెట్టేస్తున్నాం గ్రాఫిక్స్ మొదలుపెట్టారు. గ్రాఫిక్స్ ఏదో ఒక రాజధాని అని చెప్పేసి అమరావతిని ఆయన చూపించడం జరిగింది. అయితే ఈయన వచ్చి ఒక రాజధాని కాదు 3 రాజధానులు అని చెప్పేసి రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్గా మిగిలిపోయిందని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను. అయితే వాళ్ళ కుటుంబంలో చీలిక కాంగ్రెస్ పార్టీ వేస్తుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అయితే ఈరోజు షర్మిల గారు దాన్ని కౌంటర్గా ఈరోజు మా కుటుంబానికి చీలిక అవ్వడానికి కారకుడు ఎవడంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఆమె ఎందుకంటే ఆమె చెప్పడానికి కారణం నేను చెప్తాను చూడండి. వాళ్ళ చిన్నాయన్ని చంపేశారు గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో. నారాసారి వారి రక్త చరిత్ర అని చెప్పేసి ఈయనే చెప్పడం జరిగింది. 12 గంటల దాకా వచ్చేసి హార్ట్ స్ట్రోక్ అని చెప్పేసి సాక్షి టీవీలో చూపించడం జరిగింది. తర్వాత చంద్రబాబు నాయుడే చంపించాడని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఈ రోజుటి వరకు ఆ హత్య ఎందుకు జరిగింది, ఎవరు చంపారు అని చెప్పి చూస్తే స్వయాన నువ్వు ఎవరికైతే ఎంపీ అవినాష్ రెడ్డి మీ తమ్ముడు కేవలం ఎంపీ సీట్ కోసం తన ప్రాణాలు పోయాడని చెప్పేసి ఈరోజు ఎంక్వైరీలో వచ్చింది. కాబట్టి మీ కుటుంబంలో చీలికకు కాంగ్రెస్ పార్టీ కాదు కారణం, నువ్వే కారణం అని చెప్పేసి షర్మిల గారు చెప్పడానికి ఇదే ముఖ్య కారణం అని చెప్పి నేను తెలియజేసుకుంటాం. అదేవిధంగా 16 నెలలు నువ్వు జైల్లో ఉంటే ఈ రాష్ట్రంలో 3000 కిలోమీటర్లు పాదయాత్ర నడిచి షర్మిలమ్మ నీ గెలుపు కొరకు, నీ కోసం ఈ రాష్ట్రం రాజ్యం రావాలని ఆమె యొక్క ఉద్దేశంతో ఆమె తిరిగి నీ గెలుపు కోసం తిరిగింది. అయితే కనీసం గెలిచిన తర్వాత ఏ రోజన్నా షర్మిలమ్మని నువ్వు పక్కన కూర్చోబెట్టుకుని ఒక ఫోటో తీసుకున్నావా? కనీసం వాళ్ళ ఇంటికి పోయి కృతజ్ఞతలు కూడా తెలపలేదు నువ్వు. అయినా ఆమె అవన్నీ బాధ పెట్టుకోలేదు. కేవలం ఈ రాష్ట్రంలో రాజ్యం ఉండాలా, చేస్తాడని చెప్పేసి 5 సంవత్సరాలు ఎదురు చూసింది. నువ్వు చేత కాదు అని చెప్పేసి, చేత కాని సీఎం అని చెప్పేసి ఆమె అభిప్రాయం పడిన తర్వాతే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరి ఆమె పార్టీని సైతం విలీనం చేసి ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని కాపాడే పార్టీ ఏదైనా ఉంది అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే గతంలో నా తండ్రికి 2 సార్లు పిసిసి చేసింది, అదేవిధంగా 2 సార్లు సీఎం చేసింది, ఒకసారి ప్రతిపక్ష నేత చేసింది, అదేవిధంగా ఎంపీ చేసింది, ఎమ్మెల్యేలు చేసింది,
ఆ కుటుంబమే ఈరోజు ఉంది అంటే, ఒక గుర్తింపుకి వచ్చిందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లే అని చెప్పి ఆమె దృష్టికి వచ్చిన తర్వాత, ఆమె మనసు కలిగిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీతోనే మన అభివృద్ధి రాష్ట్రానికి మేలు జరగద్ది. రాజశేఖర రెడ్డి రాజ్యం రావాలన్నా, ఆయన యొక్క పాలన మళ్ళీ తిరిగి రావాలంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. ఈరోజు చూడండి, అన్ని వర్గాలకు మోసం చేస్తున్నాడు. ఎక్కువ ముస్లింలు అయితే మోసపోయారు. దుల్హన్ పథకం గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు హయాంలో 50,000 ఇస్తా ఉన్నారు, ప్రతి ఒక్కరికి చేరతా ఉన్నింది. అయితే ఈరోజు నువ్వు వచ్చిన తర్వాత 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పి అబద్ధాలు పలికి, మోసపూరిత మాటలకి నమ్మి మోసపోయిన ముస్లిం సమాజానికి వాళ్ళు ఈ పథకం దక్కాలంటే 2 10th చదువుకొని ఉండాలంట, అది కూడా పాస్ అయ్యి ఉండాలంట. పేదలకు ఇచ్చే దాంట్లో ఆంక్షలు అవసరమా? ఏ ప్రభుత్వంలో అయినా ఇట్లాంటివి ఉన్నాయా? పేదలకు ఇచ్చేటప్పుడు ఆంక్షలు ఉండకూడదు. ఇస్తానని చెప్పినప్పుడు బేషరతుగా ఇచ్చేయాలి. ఆ పథకం పెట్టినప్పుడు కొన్ని వేల మంది అప్లై చేసుకుంటే 360 350 మందికి ఇచ్చారు. ముస్లిం సమాజంలో ఆడపిల్లకాయలకి చదువు తక్కువ అని అతనికి తెలుసు. కాబట్టే ఇటువంటి అన్ని పేదరికంలో ఉన్నాం మేము. విద్య ఆపేశాడు, విదేశీ విద్య ఆపేశాడు, స్కాలర్షిప్స్ రావటం లేదు. ఇవన్నీ ఎవరు? నువ్వు అసమర్థ పాలనలోనే. కాబట్టి ఈరోజు నీ కుటుంబం నుంచి ఆ దేవుడు నీకు శాపం తగిలింది. ఆ శాపంతోనే ఈరోజు షర్మిలమ్మ ఆమె నిజం తెలుసుకొని, నీ వల్ల కాదు, ఈ రాష్ట్రానికి అభివృద్ధి డెవలప్మెంట్ కావాలంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని చెప్పడం. వాడు గుట్కా వాడు చెప్తున్నాడు, కొడాలి నాని ఈమెని విమర్శించే స్థాయి అతనిది. అదేవిధంగా ఇక్కడ బిల్డప్ అనిల్ చెప్తున్నాడు. అదేవిధంగా సజ్జాల అతను చెప్తున్నాడు, ఈమె ఏం కాదు, మేమంతా కష్టపడాం. అందరూ కష్టపడారే అని చెప్పింది ఆమె. నా ఒక్క కష్టంతో నేను రాలేదు జగన్మోహన్ రెడ్డి. చాలామంది కష్టం ఉంది, చాలామంది డబ్బు పెట్టారు, చాలామంది ఆస్తులు అమ్ముకున్నారు. ఇవన్నీ చేసి నీ మీద నమ్మకంతోనే నీకు సీఎం చేశారని చెప్పడం జరిగింది. ఈరోజు ఆ పైన అసభ్యకరమైన ఈ వైసీపీ గూండాలు కొంతమంది సోషల్ మీడియాలో ఆమె పైన మళ్ళీ అసభ్యకరమైన పోస్టింగ్ చేస్తున్నారు. ఇటువంటి చీడ పొరుగు పనులు ఆపుకోకపోతే మీకు దరిద్రం ఆ దేవుడు నెత్తి మీద ఆల్రెడీ కూర్చొని ఉంది. నువ్వు చెప్తున్నావు 175 అని. ఈరోజు నిన్న చెప్తున్నాడు, ఏం చెప్పాడు? నన్ను గెలిపిస్తే ఉంటాను లేకపోతే పోతానని అని. నువ్వు ఆల్రెడీ పోయావు. కానీ వీళ్ళు అంబేద్కర్ గారి స్టాచ్యూ పెద్దవి కడుతున్నారు. అంబేద్కర్ ఆశయాలు లేవు.